గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు కంప్యూటర్ సంబంధించి పార్ట్ 12 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 11 వరకు చెప్పాను. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. యూ విల్ ఫైండ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఇనిషియలీ మనం చూసినట్లయితే వీ హ్యావ్ 401 క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ అనేది ఏవైతే డిలీటెడ్ స్టోర్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని డిలీటెడ్ ఫైల్స్ని ఖచ్చితంగా స్టోర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో మనం డిలీట్ చేసినటువంటి రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో విచ్ ఇస్ ద లేటెస్ట్ వర్జన్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అంటే ప్రస్తుతానికి ఆఫీస్ 2010 అనేది లేటెస్ట్ వర్జన్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద డివైస్ కెనాట్ బీ షేర్డ్ ఇన్ నెట్వర్క్ అంటే ఇక్కడ ఫ్లాపీ కానీ కంప్యూటర్ కానీ ప్రింటర్ కానీ ఇవన్నీ విచ్ కెన్ బీ షేర్డ్ ఇన్ ద నెట్వర్క్ బట్ నాట్ ద కీబోర్డ్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ కెనాట్ బీ షేర్డ్ ఇన్ ద నెట్వర్క్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్వెరీ అంటే ఏదైతే క్వెరీ ఉందో దట్ ఈస్ ఇన్పుట్, అవుట్పుట్ అండ్ సార్ట్ అండ్ ఫిల్టర్ ఆల్ టైప్ ఆఫ్ పర్పస్ అని మనం తెలుసుకోవచ్చు క్వెరీ అనేది. విచ్ పోర్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ కంప్యూటర్ అంటే రా అంటే ఇది రా అనేది ఏంది లేదు. యూఎస్బి ఉంటుంది, ప్యారలల్ COM1 పోర్ట్ COM2 అనేది ఉంటుంది, బట్ రా అనేది మాత్రం ఉండదన్నమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్స్ అంటే ఈ ఎక్సెల్ ఫైల్స్ ఏదైతే నేమ్ ఉందో దాన్ని ఏమంటారంటే వర్క్ బుక్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ గ్రూప్ అంటే ఏంటంటే కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ ఏదైతే ఉన్నాయో మొత్తం కంప్యూటర్స్ని అది వర్క్ గ్రూప్ అంటారు. అదేవిధంగా సినానిమ్ కెన్ బి రివ్యూడ్ విత్ ద థీసరస్ అనమాట. ఎప్పుడైతే మనం రైట్ క్లిక్ చేస్తామో ఆ వర్డ్ మీద ఆటోమేటిక్గా అక్కడ సినానిమ్ అనేది థీసరస్ నుంచి మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా విచ్ కమాండ్ అలౌస్ యూ టు రెడ్యూస్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఫైల్ అండ్ ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్క్ అంటే ఈ విధంగా డీఫ్రాగ్ అనేది చూసినట్లయితే దట్ కమాండ్ అలౌస్ యూ టు రెడ్యూస్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఫైల్ అండ్ ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్క్ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ద టిపికల్ కంప్యూటర్ క్రిమినల్ ఈజ్ ఏ ట్రస్టెడ్ ఎంప్లాయీ విత్ నో క్రిమినల్ రికార్డ్స్ అనమాట. ఎవరైతే టిపికల్ కంప్యూటర్ క్రిమినల్ ఉన్నాడో ఈజ్ ఏ ట్రస్టెడ్ ఎంప్లాయీ విత్ నో క్రిమినల్ రికార్డ్ అని మనం గుర్తుంచుకోవాలి. ద మెజారిటీ ఆఫ్ కంప్యూటర్ క్రైమ్స్ ఆర్ కమిటెడ్ బై అంటే ఏదైతే మెజారిటీ ఆఫ్ కంప్యూటర్ క్రైమ్స్ ఉన్నాయో దే ఆర్ కమిటెడ్ బై హూమ్ అంటే ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీ ఆఫ్ కంప్యూటర్ క్రైమ్స్ అనమాట. దే ఆర్ కమిటెడ్ బై ఇన్సైడర్స్ అనమాట. మొత్తం ఇన్సైడర్సే ఈ కంప్యూటర్ క్రైమ్స్ అనేది చేయడం జరుగుతుంది. కామన్ నేమ్ ఫర్ ద క్రైమ్ ఆఫ్ స్టీలింగ్ పాస్వర్డ్స్ ఏమంటారంటే ఎవరైతే పాస్వర్డ్ స్టీలింగ్ చేస్తారో దాన్ని మనము స్పూఫింగ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట, ఆ కామన్ నేమ్ దానికి. అదేవిధంగా కలెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫెక్టివ్లీ పోజింగ్ యాజ్ అనదర్ ఇండివిజువల్ ఈజ్ నోన్ యాజ్ ద క్రైమ్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్ అనమాట. ఎవరైతే వేరే అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అతన్ని యాజ్ ఏ దట్ గా అనేది చేయడము ఒక ఐడెంటిటీ థెఫ్ట్గా అని మనం తెలుసుకోవచ్చు. మాల్వేర్ అబ్రివేషన్ ఏంటంటే మాలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట, దాన్ని షార్ట్ ఫామ్లో మాల్వేర్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్ దట్ కెన్ పర్ఫార్మ్ ఏ యూస్ఫుల్ టాస్క్ వైల్ సైమల్టేనియస్లీ అలోవింగ్ డిస్ట్రక్టివ్ యాక్ట్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రోగ్రాము ఏదైతే ఈ విధంగా ఏ యూస్ఫుల్ టాస్క్ పర్ఫార్మ్స్ ఏ యూస్ఫుల్ టాస్క్ వైల్ సైమల్టేనియస్లీ అలోవింగ్ డిస్ట్రక్టివ్ యాక్ట్స్ అంటే ఈ విధంగా ట్రోజాన్ హార్స్ అంటారు. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈ విధంగా యూస్ఫుల్ టాస్క్ ప్రోగ్రామ్ అనేది మనము పర్ఫామ్ చేస్తుంది వైల్ సైమల్టేనియస్లీ అలోవింగ్ డిస్ట్రక్టివ్ యాక్ట్స్ అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని ట్రోజన్ హార్స్ అంటారనమాట. an intentionally disruptive program that spreads from program to program or from disk to disk is known as అంటే వైరస్ అంటారు. ఇది an intentionally disruptive program that spreads from a program to program from disk to disk, దాన్ని మనము వైరస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ 1999 ద malicious సాఫ్ట్వేర్ వైరస్ వాజ్ ఏ వైడ్లీ పబ్లిసైజ్ ఈమెయిల్ వైరస్ అనమాట. 1999లో ఈ విధంగా మెలిసా వైరస్ అనేది రావడం జరిగింది. అది వైడ్లీ ఈమెయిల్ వైరస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. మెలిసా ఇట్స్ అన్ ఈమెయిల్ వైరస్. వాట్ టైప్ ఆఫ్ వైరస్ యూజెస్ కంప్యూటర్ హోస్ట్ టు రిప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ అంటే వోమ్ అనేది మనం చూసినట్లయితే ఈ వోమ్ అనేది వన్ టైప్ ఆఫ్ వైరస్ విచ్ యూజెస్ కంప్యూటర్ హోస్ట్ టు రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ అని మనం గుర్తుంచుకోవాలి. వోర్మ్ అనేది ఈ విధంగా వన్ టైప్ ఆఫ్ వైరస్గా మనం గుర్తుంచుకోండి. ద కింగ్ దట్ ఈవెన్చువల్లీ టర్మినేట్స్ ఏ వోమ్ వైరస్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ ఈ విధంగా ద థింగ్ దట్ ఈవెన్చువల్లీ టర్మినేట్ ఏ వోమ్ వైరస్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్ అనమాట. ఈ విధంగా మనం గుర్తుంచుకోండి దట్ థింగ్ ఏదైతే ఉందో దట్ ఈవెన్చువల్లీ టర్మినేట్స్ ఏ వోమ్ వైరస్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్ అనమాట. సో అదే ఈ విధంగా టర్మినేట్స్ ఏ వోమ్ వైరస్ అని మనం గుర్తుంచుకోవాలి, దట్ ఈస్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్. వెన్ ఏ లాజిక్ బాంబ్ ఈజ్ యాక్టివేటెడ్
బై ఏ టైమ్ రిలేటెడ్ ఈవెంట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అంటే ఈ లాజిక్ బాంబ్ అనేది చూసినట్లయితే యాక్టివేట్ చేసినప్పుడు బై టైమ్ రిలేటెడ్ ఈవెంట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏమంటారంటే టైమ్ బాంబ్ అంటారనమాట. దీన్ని మనము టైమ్ బాంబ్ అని గుర్తుంచుకోండి. ఏ లాజిక్ బాంబ్ దట్ వాజ్ క్రియేటెడ్ టు ఎరప్ట్ ఆన్ మైకెలింగ్లియోస్ బర్త్డే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే టైమ్ బాంబ్ అని గుర్తుంచుకోండి. ఏదైతే లాజిక్ బాంబ్ ఉందో, ఏదైతే క్రియేట్ చేయడం జరిగిందో టు ఎరప్ట్ మైకెలింగ్లియోస్ బర్త్డే, దాన్ని మనము టైమ్ బాంబ్ అంటారనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ దట్ గ్యాదర్స్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్స్ ఇట్ టు సమ్వన్ త్రూ ద ఇంటర్నెట్ అంటే దాన్ని స్పై బాట్ అంటారు. ఏదైతే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉందో మన ఇన్ఫర్మేషన్ని వేరే అతనికి ఈ విధంగా త్రూ ఇంటర్నెట్ పంపించడాన్ని మనము స్పై బోట్ అని మనం తెలుసుకోవచ్చు. స్టాండర్డైజేషన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్స్ అండ్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ మేడ్ ద స్ప్రెడ్ ఆఫ్ వైరసెస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈజియర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే స్టాండర్డైజేషన్ మైక్రోసాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉందో అండ్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ మేడ్ ద స్ప్రెడ్ ఆఫ్ వైరసెస్ దట్ ఈస్ వెరీ ఈజియర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడము. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. వైరసెస్ ఇన్ఫెక్ట్ ఏ వెబ్ పేజ్ ఇన్ ద HTML కోడ్ అనమాట. ఏవైతే HTML వైరస్ ఉన్నాయో అవి డైరెక్ట్గా వెబ్ పేజ్లో ఉన్న HTML కోడ్నే ఇన్ఫెక్ట్ చేస్తాయని మనం గుర్తుంచుకోండి. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ దట్ క్లోజ్ పొటెన్షియల్ సెక్యూరిటీ బ్రీచెస్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ నోన్ యాజ్ అంటే సెక్యూరిటీ ప్యాచెస్ అంటారనమాట. ఈ సెక్యూరిటీ ప్యాచెస్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దట్ క్లోజ్ పొటెన్షియల్ సెక్యూరిటీ బ్రీచెస్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ని దీన్ని సెక్యూరిటీ ప్యాచెస్ అంటారనమాట. When customers of a website are unable to access it due to the bombardment of fake traffic, it is known as a denial of service attack అని మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఏదైతే కస్టమర్స్ ఆఫ్ ఏ వెబ్సైట్ ఆర్ అనేబుల్ టు యాక్సెస్ ఇట్ డ్యూ టు ఏ బొంబార్డ్మెంట్ ఆఫ్ ఫేక్ ట్రాఫిక్ అని మనం తెలుసుకోవాలి. దాన్ని మనము ఏ డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అని మనం గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే డాష్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ థింగ్స్ సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ రెటినల్ స్కాన్స్ యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ యాక్సెస్ అంటే బయోమెట్రిక్స్ అనేది చూసినట్లయితే ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ థింగ్స్ సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ రెటినల్ స్కాన్స్ యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ యాక్సెస్. దాన్ని మనము ఈ విధంగా ఫింగర్ ప్రింట్స్ కానీ రెటినల్ యాక్సెస్ చేసేదాన్ని బయోమెట్రిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది మనకు సెక్యూరిటీకి యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ టూల్ యూజ్ టు రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఈ విధంగా కంప్యూటర్ సిస్టమ్కి యాక్సెస్ అంటే పర్మిషన్ కావడానికి దాంట్లోకి వెళ్ళడానికి ఏది మనకు అవసరం అంటే పాస్వర్డ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తామన్నమాట. దాన్ని రెస్ట్రిక్ట్ అయిపోతారనమాట పాస్వర్డ్ పెట్టడం వల్ల. ద మోస్ట్ కామన్ పాస్వర్డ్ ఇన్ ద US ఆర్ బ్రిటన్ ఇంక్లూడ్ ఆల్ ఎక్సెప్ట్ 1 2 3 అనమాట. బ్రిటన్ కానీ USA కానీ వాళ్ళు 1 2 3 అనేది వాడరు, మిగతావన్నీ వాడతారనమాట. హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్స్ అండ్ డిజైన్ టు గార్డ్ అగెయిన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ నోన్ యాజ్ అంటే ఫైర్ వాల్ అంటారు. ఫైర్ వాల్ అంటే ఏం లేదు, ఇది ఒక హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైన్ టు గార్డ్ అగెయిన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్. ఈ విధంగా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది కంప్యూటర్కి రాకోకుండా ఈ విధంగా చూసినట్లయితే వాటికి ఈ విధంగా ఫైర్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఏ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైన్ టు గార్డ్ అగెయిన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనమాట. ద స్క్రాంబ్లింగ్ ఆఫ్ కోడ్ ఈజ్ నోన్ యాజ్ ఏమంటారంటే ఎన్క్రిప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ స్క్రాంబ్లింగ్ ఆఫ్ కోడ్ని. అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ఏ మెసేజ్ యూజ్ క్రిప్టో సిస్టమ్ అనమాట. ఈ క్రిప్టో సిస్టమ్ అనేది యూజ్ చేయాలి ఫర్ ద సెక్యూరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. క్రిప్టోగ్రఫీ అంటే ఎన్కోడ్ చేయడం అనమాట. టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ డేటా డ్యూరింగ్ పవర్ ఫెయిల్యూర్స్ యూజ్ UPS అనమాట. పవర్ ఫెయిల్యూర్ అయితే మొత్తం డేటా అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి UPS యూజ్ చేయడం మంచిది అనమాట. UPS అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనమాట, చిన్న యూనిట్ అనమాట. ఏ కెన్ షీల్డ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ పవర్ స్పైక్స్. సర్జ్ ప్రొటెక్టర్ అనేది విచ్ కెన్ షీల్డ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ పవర్ స్పైక్స్ అని. ఎప్పుడైతే పవర్ వెళ్ళిపోతుందో దానికి సర్జ్ ప్రొటెక్టర్ ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఆ సర్జ్ ప్రొటెక్టరే మన UPS అని మనం గుర్తుంచుకోవాలి. ఏ సర్జ్ ప్రొటెక్టర్ కెన్ షీల్డ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సజెషన్స్ ఫర్ సేఫ్ కంప్యూటింగ్ ఎక్సెప్ట్ ఓపెన్ ఆల్ ఈమెయిల్ మెసేజెస్ బట్ ఓపెన్ దెమ్ స్లోలీ అనమాట. అన్నీ చూసినట్లయితే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సజెషన్స్ ఫర్ సేఫ్ కంప్యూట్ చేయాలంటే మనము డోంట్ బారో డిస్క్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. వేరే వాళ్ళ దగ్గర నుంచి డిస్క్ తీసుకోవద్దు, కరెక్టే. కానీ డౌన్లోడ్ షేర్వేర్ అండ్ ఫ్రీవేర్ విత్ కాషన్, అది కూడా మంచిదే. డిస్ఇన్ఫెక్ట్ యువర్ సిస్టమ్, అదేం పర్లేదు. బట్ ఏంటంటే ఈమెయిల్ మెసేజ్ ఒక్కసారిగా ఓపెన్ చేయకుండా ఒకటి ఓపెన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీవేర్ ఎన్క్రిప్ట్స్ డేటా. ఇక్కడ ఫ్రీవేర్ అనేది ఎన్క్రిప్ట్ చేస్తుంది డేటాని, PGP అంటారనమాట. సో దాన్ని మనం PGP అని గుర్తుంచుకోండి. అదేవిధంగా డాష్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ క్రైమ్ కంప్లీటెడ్ త్రూ
ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఏదైనా క్రైము ఈ విధంగా కంప్లీటెడ్ త్రూ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ అనుకుంటే అది మనం కంప్యూటర్ క్రైమ్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేసి ఏదైనా క్రైమ్ చేయడానికి కంప్యూటర్ క్రైమ్ అంటారు. మోస్ట్ కంప్యూటర్ సిస్టమ్ రిలై సోల్లీ ఆన్ ఫర్ అథెంటికేషన్. అంటే చాలా కంప్యూటర్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఎక్కువగా అథెంటికేషన్ ఆఫ్ పాస్వర్డ్స్ అనమాట. సో సోల్లీ ఆన్ ఫర్ అథెంటికేషన్ దేనికి రా అంటే పాస్వర్డ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ సిస్టంలో మనం చూసినట్లయితే ఎక్కువగా మనం ఖచ్చితంగా పాస్వర్డ్స్ అనేది పెట్టాలి అని చెప్పుకోవచ్చు. క్రియేటింగ్ స్ట్రాంగ్ కంప్యూటర్ సెక్యూరిటీ టు ప్రివెంట్ కంప్యూటర్ క్రైమ్ యూజువల్లీ సైమల్టేనియస్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ప్రైవసీ రైట్స్ అనమాట. ఈ విధంగా స్ట్రాంగ్ కంప్యూటర్ సెక్యూరిటీ అనేది ఎందుకు చేయాలంటే టు ప్రివెంట్ కంప్యూటర్ క్రైమ్ యూజువల్లీ సైమల్టేనియస్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ప్రైవసీ రైట్స్ అనమాట. ఈ విధంగా ప్రైవసీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ వాజ్ స్పెంట్ బై బిజినెస్ అండ్ గవర్నమెంట్ టు రీపేర్ ప్రాబ్లమ్స్ ఇన్ రిగార్డ్ టు Y2K అంటే దీంట్లో $100 బిలియన్ అని మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సిస్టమ్ దట్ టేక్స్ ఆన్ నియర్లీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ టాస్క్ ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ పీపుల్ వెరిఫికేషన్ ఆర్ డెసిషన్ మేకింగ్. ఏంద్రా అది అంటే ఇండిపెండెంట్ సిస్టమ్ అంటారు. ఇది ఒక కాంప్లెక్స్ సిస్టమ్గా మనం గుర్తుంచుకోవాలి. దట్ టేక్స్ ఆన్ నియర్లీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ టాస్క్ ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ పీపుల్ అండ్ వెరిఫికేషన్ ఆర్ డెసిషన్ మేకింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ ప్రొసీజర్స్ కెన్ రెడ్యూస్ బట్ నాట్ ఎలిమినేట్ రిస్క్. ఈ సెక్యూరిటీ ప్రొసీజర్స్ అనేది ఏమవుతాయంటే రెడ్యూస్ చేసుకోవచ్చు బట్ నాట్ ఎలిమినేట్ రిస్క్స్ అనమాట. అదేవిధంగా ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ యూజెస్ స్పెషల్ సాఫ్ట్వేర్ టు స్కాన్ హార్డ్ డ్రైవ్స్ ఆఫ్ పొటెన్షియల్ క్రిమినల్ సస్పెక్ట్స్. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్స్ ఏవైతే స్పెషల్ సాఫ్ట్వేర్ టు స్కాన్ హార్డ్ డ్రైవ్స్ ఆఫ్ పొటెన్షియల్ క్రిమినల్ సస్పెక్ట్స్ అంటే ఆన్సర్ ఫారెన్సిక్ రెఫరెన్సు, ఆన్లైన్ అవుట్లాస్, కంప్యూటర్ క్రైమ్ డిఫికల్టీ అని ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్స్ యూజెస్ ఫర్ స్పెషల్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. కంప్యూటర్ ఆఫెన్ గోస్ అన్రిపోర్టెడ్ బికాస్ బిజినెస్ ఫియర్ నెగిటివ్ పబ్లిసిటీ అంటే క్రైమ్లో ఈ విధంగా మనం చూసినట్లయితే దాన్ని క్రైమ్ అంటారు. ఈ విధంగా కంప్యూటరు అన్రిపోర్టెడ్లీ ఏమవుతుందంటే ఈ విధంగా నెగిటివ్ పబ్లిసిటీ అనేది రావడం జరుగుతుందన్నమాట. కనెక్షన్స్ ఆర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ పాయింట్ ఆఫ్ అటాక్ ఫర్ ఇంటర్నెట్ కామర్స్ అంటే ఇవన్నీ ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్ పాయింట్ ఆఫ్ అటాక్ ఫర్ ఇంటర్నెట్ కామర్స్ అనమాట. డాష్ ఈజ్ ద కామన్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ క్రైమ్ అంటే దొంగతనం, థెఫ్ట్ అనమాట, కామన్ టైప్ ఆఫ్ క్రైమ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ సర్వే బై eMarketer.com ఫౌండ్ దాట్ ఆర్ ద మోస్ట్ ఆఫెన్ సైటెడ్ ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్ అంటే ఆన్లైన్ ఆక్షన్ రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మనము ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. థెఫ్ట్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ మోస్ట్ కామన్ ఫర్ పీడిఎస్ అండ్ కంప్యూటర్స్ అండ్ నోట్బుక్స్ అనమాట. ఇవన్నీ నోట్బుక్స్ అని చెప్పుకోవచ్చు. పీడిఎస్ కానీ కంప్యూటర్స్ కానీ ఈ విధంగా థెఫ్ట్ అనేది ఎక్కువగా కామన్ అని మనం తెలుసుకోవాలి. When you use a disk in several different computers within the same day, you are taking a chance of contracting viruses difficulty easy అనమాట. ఓవరాల్ ఏంటంటే ఈ విధంగా వేరియస్ డిస్క్స్ అనేది మనం పెట్టడం వల్ల వైరసెస్ అనేది డిఫికల్టీ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు డాక్యుమెంట్స్ దట్ కంటైన్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ దట్ ఆటోమేట్ టాస్క్స్ అంటే మైక్రో వైరస్ అనేది ఈ విధంగా అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు డాక్యుమెంట్స్ దట్ కంటైన్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్స్ దట్ ఆటోమేట్ టాస్క్స్ అని మనం గుర్తుంచుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఐ హోప్ ఆల్ దిస్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ అండ్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఐ లిస్ట్ అప్లోడ్. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, వేరియస్ రిసోర్సెస్ నుంచి తీసుకొని టైప్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ whatever the opportunity. Have a good day, have a great life guys. If you have any queries you can call on my mobile 7667302252 and we are very glad that we are doing together, we are progressing. Have a good day, have a great life.